భూభారతిలో కాస్తు కాలం ఆ రైతులకు భారీ ఉపశమనం. భూభారతి రికార్డ్ ఆఫ్ రెవెన్యూ 2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించింది. ఇందులో కాస్తు కాలం అనుభవదారులు కాలంను పునరుద్ధరించింది. దీంతో దశాబ్దాలుగా భూములు దున్నుకుంటున్న వారి పేర్లు ఇప్పుడు తిరిగి రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్తు కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఏనాడో మార్పు జరిగిపోయిందని ఇప్పుడు తిరిగి పేర్లు రాస్తామంటే గొడవలు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నది. అయితే ఎవరితో గొడవలు తలెత్తుతాయి, ఎవరికి ఇబ్బంది? 4-5 దశాబ్దాల నుంచి ఆ భూమి రికార్డుల్లో పేర్లను తిరిగి రాయడం ద్వారా ఏ హక్కుదారుడికి సమస్య అన్న ప్రశ్న వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాస్తు కాలం చారిత్రాత్మక నేపథ్యం ఉంది. కౌలుదారు పట్టాదారుడైన చరిత్ర సైతం ఉంది. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాట నక్సల్బరీ ఉద్యమాల ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకు దక్కాయి. 1.30 కోట్ల ఎకరాలలో 30 లక్షలకు పైగా రైతులు దున్నుకునే అవకాశం. అయితే వీటిలో కొందరికి హక్కులు దక్కాయి. చాలామంది రికార్డుల్లో దశాబ్దాలుగా కొనసాగారు. ధరణి వారి పట్ల దారుణంగా వ్యవహరించింది. వారి పేర్లను తొలగించడంతో ఆ భూములు దిక్కు లేకుండా పోయాయి. అనేక క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాస్తు కాలంను కొనసాగించడం ఛాలెంజ్తో కూడుకున్నదే. అయినా భూభారతిలో ఈ కాలం ఉండాలంటూ చాలామంది సూచించారు. అయితే ఇప్పుడు సాధ్యాసాధ్యాలపై మార్గాలను అన్వేషించాల్సిందే. నెహ్రూ మాటల ప్రకారం ఎట్లా వచ్చారనేది ముఖ్యం కాదు, ఎవరికి మేలు చేశారంటే భూ రికార్డులు ప్రక్షాళన. ధరణి పోర్టల్లో దొరలు, దేశ్ముఖ్లు, ఏనాడో అమెరికా, యూకేలకు వెళ్ళిపోయిన పెద్దోళ్ళు పట్టణాల్లో బాగా స్థిరపడి సంపన్నులకే మేలు జరుగుతుందన్న అభిప్రాయం ఉన్నది. స్థిరాస్తి సంపన్నులకే మేలు జరుగుతున్న అభిప్రాయం ఉన్నది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించారు. అందులో తరతరాలుగా దున్నుకుంటున్న పేదల పేర్లను కాస్తు కాలం, అనుభవదారు కాలం, కల్టివేషన్ కాలంను తొలగించారు. ఎలాంటి సంప్రదింపులు, విచారణ లేకుండానే ఏకపక్షంగా తీసేశారు. అనుభవదారుల కాలంని ఎత్తివేశారన్న ప్రచారం సరైంది కాదు. ఆ కాలంలో దున్నే వాళ్ల పేర్లు తొలగించి పట్టాదారుల పేర్లను రాశారు. రికార్డుల్లో కాస్తు కాలంలో కొనసాగుతూ భూమి హక్కులు లేకపోయినా దశాబ్దాలుగా దున్నుకొని జీవిస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. కానీ ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి చట్ట, జీవో, సర్క్యులర్ లేకుండానే వీళ్ళు పేర్లను తొలగించారు. కౌలుదారు ప్రభుత్వం ఎందుకు జవాబుగా ఉంటుందన్న గత ప్రభుత్వ వాదనలతో వాటిల్లిన నష్టం అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల ఎకరాల భూమికి సంబంధించి డేటాలో పేర్లు మారాయి. తమ భూమి కాదని వదిలేసుకొని వెళ్ళిపోయిన భూస్వాములు ఊర్లలోకి వచ్చారు. వారికే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. బెదిరింపులకు పాల్పడుతూ పేదలను వెళ్ళగొట్టి రియల్టర్లు కొనుగోలు చేసిన ఉదంతం ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు భూస్వాములు తిరిగి ఓనర్లు అయ్యారు. పేదలు పొజిషన్ ఉన్న భూములనే మళ్ళీ అమ్మేసిన ఉదంతం అనేకం దర్శనమిస్తున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరి కొత్తపల్లి, జనగామ జిల్లా అడవి కేశవాపురం రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఎన్ని వందల ఎకరాల చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. పెండింగ్లో 9 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. అనుభవదారులకు, కౌలకు మధ్య సంబంధం లేదు. వారసత్వంగా భూమి వచ్చిన పట్టాదారు పేరు దగ్గర తండ్రి లేదా తాత కాస్తు కాలంలో వారసుల పేర్లు ఉన్నాయి. అలాగే బాగా పంపకాలు జరగని భూముల్లోనూ హక్కుదారుల పేర్లు ఉన్నాయి. సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన సందర్భాల్లోనూ కాస్తు కాలం పేర్లు రాశారు. ఇలాంటి అప్లికేషన్లు 9 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదా కాదా అని రైతులే నిర్ణయించాలి.